ఇప్పుడు క్లాస్‌లోకి జాయిన్ అయినప్పుడు మనీ పట్ల మీకున్న ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? డిఫరెన్స్ వచ్చిందా? తెలుస్తుందా మీకు? తెలుస్తుంది. తెలుస్తుంది. అలాగే మనీ మీకు రావడంలో, మీరు డబ్బు సంపాదించటంలో, డబ్బు గురించి ఆలోచించటంలో, అలాగే సేవింగ్స్ చేయడంలో, ఇన్వెస్ట్ చేయడంలో నాలుగిట్లో మార్పొచ్చాయా? డబ్బు గురించి మీ ఆలోచనలు, మీ సంపాదనలో ఎంతో కొంత మార్పు, సేవింగ్ పొదుపు చేయడం, అలాగే ఇన్వెస్ట్ చేయడం. ఈ నాలుగింట్లో మీకు మార్పు తెలుస్తుందా? సేవింగ్స్ పైన ఐడియా ఉంది. సేవింగ్స్ చిన్న చిన్న సేవింగ్స్ మేడం. ఇన్వెస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సరే, అమౌంట్ వస్తే ప్లానింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అనుకున్న పనిలో అమౌంట్ వచ్చేసింది అనుకో, అది ఎటు టర్న్ అవ్వాలి, ఎటు టర్న్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ప్లానింగ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఇంత ముందుకు లేదు. ఓకే. మీ సంపాదన ఇంతకు ముందు కంటే బెటర్ గా ఉందా? అంటే మన క్లాస్‌లోకి వచ్చినప్పటికి ఇప్పటికి మీ ఆదాయం ఆదాయం అంటే ఆదాయ మార్గాలని మార్చుకునే టెక్నిక్స్ తెలుసుకున్నాం. ఓకే. ఉన్నాయి 2, 3 ఉన్నాయి కాదు. అంటే అంటే దేంట్లో వెళ్ళాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏ తీసుకోవాలి, టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా ఉండాలి, వదిలేద్దాం, అయిపోయిన టైంను వదిలేద్దాము. ఇప్పుడు ఆ వే ఆఫ్ వర్క్ ఉంది కదా, అవి ఏ టైంలో వాడుకోవాలని ఒక క్లారిటీ వచ్చేసింది. నాకు 3 వర్క్లు ఉన్నాయి అని కాకుండా, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా వర్క్ చేయాలి, ఖాళీగా ఉండొద్దు, ఒకే దాని మీద డిపెండ్ అవ్వద్దు. ఇది మాత్రం మస్తు చేంజ్ వచ్చింది మేడం నాకు. ఉన్న పనిలో ఏం చేస్తున్నాం చెప్పడం ఒకటి, చెప్తుంటే ఇప్పుడు మీరు అన్నారు, ఒక రోజు అన్నారు మీరు ఇన్ని రోజుల నుండి ఏం చేస్తున్నా అన్నారు కదా, అక్కడి నుంచి చాలా స్టాప్ చేసేసి మీరు ఇంకా జీరో నుంచి స్టార్ట్. ఇంకా నాదైతే యాక్చువల్గా చెప్పాలండి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తే మధ్యలో నుంచి చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వట్లేదు. జీరో నుంచి అయితేనే ఒక బెటర్ ఉంది. మళ్ళీ అది కన్ఫ్యూజన్ లో పోకుండా జీరో నుంచి అయితే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక ప్లానింగ్ అనేది తెలుస్తా ఉంది. ఓకే. మంది ఆరంభం నుంచి ప్రారంభించండి అని ఒక వీడియో ఉంటది చూడండి. ఛానెల్‌లో. అది మీకు ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. వండర్‌ఫుల్ అండి. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఓకే. నాకు కూడా లైఫ్‌లో డిఫరెన్స్ వచ్చింది. నాకు కూడా లైఫ్ లో డిఫరెన్స్ వచ్చింది కానీ మ్యామ్, బట్ మనీ ఫ్లో కూడా చాలా బాగుండేది. మళ్ళీ ఈ మధ్య అంటే ఇప్పుడు కూడా పర్వాలేదు కానీ కొంచెం, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం వెనక ముందే అవుతుంది. అంటే నాది వేరే టార్గెట్ ఉంది కదా, అది కంప్లీట్ అయితే గానీ రాదు ఇన్వెస్ట్మెంట్. అది మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. హౌస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నాను. అది వస్తే దాంతో నాకు ఇంకా ఇన్కమ్ 5 అనేది ఫ్లోర్స్ ఇన్వెస్ట్మెంట్. బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని పక్కన పెట్టేస్తే ఎలా? చేస్తున్నారు. కాకపోతే అంటే కొంచెం ఏంటంటే చేతిలో అంత ఫ్లో ఉండకపోవచ్చు. ఒక దాని మీద ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. లేదు మ్యామ్, అసలు అనుకోకుండా అసలు ఒక పెద్ద ఆపద వచ్చింది. అది ఎంత ఈజీగా వెళ్ళిపోయిందంటే అసలు మీరు చెప్తే నమ్మరు తెలుసా. వితౌట్ గ్రేట్. ఇన్వెస్ట్మెంట్ లేకుండా అంత పెద్ద ఆపద వెళ్ళిపోయింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అందరూ కూడా మేడంకి క్లాప్స్ కొట్టండి. కొన్ని లక్షల రూపాయలన్నమాట అది. అది అలాగే అంతే. గ్రేట్. గ్రేట్ మ్యామ్. గ్రేట్. వండర్‌ఫుల్. అంతే. మీరు నమ్మిన ఏది నమ్మితే అదే జరుగుతదండి. ఇంకొకటి చెప్పాలా మ్యామ్, మనం యూనివర్స్ కి ఒక్కసారి కమిట్ అయ్యామంటే అది మొత్తం అయ్యేదాకా మనల్ని వదలదు. అదైతే నేను కన్ఫర్మ్ అయిపోయాను. యెస్. అది ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది కాదు. అది కంప్లీట్ అయ్యేదాకా మన వెంటనే ఉంటది. కంప్లీట్ చేయిస్తది. ఆ నమ్మకం వచ్చేసింది. ఆ ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. యెస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మ్యామ్. ఇంకా నా లైఫ్‌లో కొంచెం మార్పొచ్చింది. అంటే ఎదుటి వాళ్ళకి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. ఇన్ కేస్ ఎవరైనా
ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళాలి ఉంటే గనుక వాళ్ళు కూడా వెళ్తారు. మొన్న భాగ్యరాజు గారు మాట్లాడారు. మామూలుగా సార్ కనిపించరు, వినిపించరు కానీ సార్ మాట్లాడారు. ఈ దాదాపు మన క్లాసెస్ స్టార్ట్ అయ్యి సారు మే నుంచి ఉన్నారు. మే నుంచి ఉన్నారు కదా సార్ మీరు? ఎస్ మేడం. ఎస్, మే నుంచి ఉన్నారు. మే అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దాదాపు 7 నెలల పాటు. ఈ 7 నెలల్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది అసలు ఆయన ఎంత హ్యాపీగా చెప్పారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది అని. అంటే మేబీ సార్కి ఇలా మాట్లాడడం కొంచెం అంటే స్టేజ్ ఫియర్ లాగా లైక్ ఉందేమో, నాకైతే అర్థం కాదు కానీ దాన్ని అదేం లేదు మేడం. ఓకే. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలను బట్టి ఉంటుంది. అయితే నేను ఈ క్లాస్ లోకి వచ్చిన చాలా విషయాలు నేర్చుకున్నాను మేడం. అది మనీ ఫ్లోయింగ్ కూడా బాగుంది ఇప్పుడు. అనుకోకుండానే మనీ రావడం, ఈ అంటే మనం ఏదన్నా ఒకటి మైండ్ లో మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి అవసరము ప్లస్ మనకు ఏమైనా చేయాలనుకుంటున్నామో వాటికి అనుగుణంగా క్రియేట్ అవుతుంది మేడం. ఏ మనీ అనేది అక్కడికి రావడానికి ఇష్టపడుతుంది ఏ పని చేసినా. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మేడం. బిజినెస్ డెవలప్ చేస్తున్నా అని చెప్పాను కదా, దానికి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బుని ఒకేసారి ఫ్లోటింగ్ లో ఎక్కువ డబ్బు కాకుండా కొంచెంగా వెళ్తుంది. అది అంటే మనకున్నటువంటి ప్లాంట్ గా వెళ్తున్నాం. ఒకేసారి ఉంది చాలా పెద్ద ఎక్కువ డబ్బు ఉంటే ఒకేసారి చేయొచ్చు, కానీ అది లేదు కాబట్టి ఒకేసారి ఇబ్బంది పడకుండా ప్లాన్ గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి కూడా మనీ ఇబ్బంది పడకుండా ఏదో రకంగా వచ్చేస్తూనే ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరుగుతుంది. అంటే ఇంకా చిన్న ఇన్వెస్ట్మెంట్లు షేర్ మార్కెట్ లో ప్లేస్ దీంట్లో పెట్టాలనుకున్నా అక్కడ మనీ కావాల్సి కాబట్టి అక్కడికే కొంచెం పంపించాల్సి వస్తుంది. అది జరుగుతుంది. చిన్నది చేసాం, కొన్ని చేసాం, మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేం మేడం. ఎక్కడ చేస్తున్నారు? బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారుగా? ఓకే, దాంట్లో చేస్తున్నాం మేడం ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చే వాటిని ఇంటికి డైవర్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి వచ్చేది ఇంకొంచెం టైం పడుతుంది, అది కూడా అవుతుంది. అది మేబీ జనవరిలో అనుకుంటున్నా. అక్కడ నుంచి ఫ్లోటింగ్ చిన్న తీయాలి, ఆ జనవరి నుంచి మొత్తం తీయాలి అని ప్లాన్. టార్గెట్ పెట్టుకోండి, గోల్స్ సెట్ చేయండి. ఆ గోల్స్ అయితే అదే ఉంది మేడం. మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫ్లోటింగ్, ఎక్కడ వచ్చిన అమౌంట్ ని కూడా ఎక్కడ డైవర్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ఉంది. ఉన్న క్రెడిట్స్ అన్నిటిని తీసేసి ఫుల్ బడ్జెట్ గా ప్లాన్ లో ఉన్నాం. గ్రేట్ సార్, గ్రేట్. ఎస్ మేడం. ఎస్, వండర్ఫుల్. ఆనంద్ గారు మాట్లాడతారా మీరేమన్నా? మాది పర్వాలేదు మేడం, బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఏమంటే ఈ నడుమ కొంచెం ప్రాబ్లం చాలా అయింది, అంతే. క్లియర్ అయింది మనం. బాగా మనీ మీద ప్లానింగ్ ఇప్పుడు బాగా నేర్చుకుంటాను మేడం. గోల్స్ కాబట్టి సెట్ అవుతాను. గ్రేట్ సార్, వండర్ఫుల్. మనీ ఫ్లో పెరుగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్లూ ప్రింట్ కదా, దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఒక్కసారి చేంజ్ అట్లా అయ్యిందనుకోండి, రిజల్ట్ ఇంకా బాగుంటాయి. 2025 మీకు ఇంకా వండర్ఫుల్ గా ఉండబోతుంది. మీరందరూ ఆల్మోస్ట్ 6-7 months నుంచి కంటిన్యూగా ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. ఇప్పటికే మీకు మంచి రిజల్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏదైనా ఒక పనిని 5 years కంటిన్యూగా చేస్తే మీకు ఖచ్చితంగా దాంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు పని ఏదో ఒకటి ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండుంటారు. ఇప్పుడు భాగ్యరాజు గారు చెప్పినట్లు మన క్లాసులకు వచ్చిన తర్వాత సారు బిజినెస్ ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకున్నారు. అంటే స్టార్ట్అప్ కంపెనీ అన్నమాట సార్ వాళ్ళు. దాన్ని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ బిజినెస్ హోల్డర్ గా స్టార్ట్అప్ కంపెనీని స్టార్ట్ చేశారు. అలాగే ప్రణీతమ్మ మన క్లాస్కి వచ్చిన తర్వాతే ఆ ఇల్లు ఒకటి సేల్ చేశారు, ఇంకొక 5 floors తో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇలా చాలా మంచి రిజల్ట్స్ అసలు అది ఇల్లు సేల్ ఎప్పటి నుంచో సేల్ అవ్వట్లేదు అన్నది ఫస్ట్ టార్గెట్. అదే ఫస్ట్ రిజల్ట్ తీసుకున్నారు మేడం. అక్కడి నుంచి చాలా మన రోజు కొత్తగా వింటూనే ఉన్నాం. రోజైతే ఒక కొత్తగానే విన్నాను, రోజుగా ఒక కొత్తలాగా అయ్యింది. కానీ అప్పుడప్పుడు మధ్యలో కూడా అబ్స్టికల్స్ వచ్చాయి, అవి కూడా ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతూ వెళ్ళాయి. ఇంకోటి కూర్చున్న దగ్గరికి అన్ని వస్తాయి అని అన్నారు కదా మ్యామ్, అలాగే అవుతుంది. గ్రేట్, వండర్ఫుల్ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు కూడా
సాఫీగా అలాగే వెళ్ళదు. నేను ఎప్పుడు ఆ! చెప్తూ ఉంటా ఈ విషయం. ఎస్ మేడం. మనకి సినిమాల్లో చూపిస్తా ఉంటారు. ఇలా గీత అవును. సాఫీగా వెళ్ళిపోయింది అనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? కదా! హ్యాపీనెస్ ఉండదు మేడం. అలానే సాఫీగా పోతే హ్యాపీనెస్ ఉండదు కదా. యెస్. అప్ డౌన్స్ చాలా అవుతున్నప్పుడే ఇంట్రెస్ట్ ఉండవు. సాధించాలనే ఒక ఫీలింగ్స్ ఉంటుంది. లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్స్ అనేది ఎగ్జైటెడ్ గా ఉంటుంది. అట్లా అప్ డౌన్స్ అవుతున్నప్పుడే. అవును. యెస్. అప్ అండ్ డౌన్స్ అంటే ఆ వేవ్స్ ఎప్పుడూ ఉంటాయి. గుర్తుంచుకోండి. ఆ వేవ్స్ ఉన్నప్పుడే లైఫ్ కూడా చాలా బావుంటది. ఎంథూసియాజంగా ఉంటది. ప్రతి రోజు గొప్ప ఛాలెంజ్‌ని తీసుకొని, ఒక కొత్త ఛాలెంజ్‌ని తీసుకొని, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, యెస్ నేను ఇది అచీవ్ చేశానని ఉండే ఆ లోపల నుంచి వచ్చే ఆ గర్వం లోపల అంటే అది గర్వం అంటే అది వేరే గర్వం కాదు. యెస్ నేను ఇది ఓవర్‌కమ్ చేయగలిగాను అని ఉండే ఫీలింగ్ ఉంది చూడండి. నేను ఈ విషయం తెలుసుకోగలిగాను. నేనే నా ఓన్‌గా నేను ఇది ఓవర్‌కమ్ చేయగలిగాను అనే ఫీలింగు మనల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటది. సక్సెస్ నేర్పించలేని పాఠాలు ఎన్నో పాఠాలు ఫెయిల్యూర్ నేర్పిస్తదట. ఫెయిల్యూర్ ఎస్ అంటే మేడం. ఆగిపోవడం కాదు. ఓడిపోవడం అంటే నేర్చుకోవడం. ఆగిపోవడం కాదని ఒక పాటుంటది. ఇంక ఎస్. మరింత గొప్పగా పోరాడడం కోసం చేసే పోరాటం అట. ఆ పాట ఒకటుంటది యూట్యూబ్‌లో సెర్చ్ ఎస్ చేసి ఎస్ చూడండి. మేడం. చూసాం. ఆ! ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు. మేడం. మరింత గొప్పగా పోరాడడం అట. సో, మీ లైఫ్‌లో ఎక్కడన్నా చిన్నగా బ్రేకొచ్చినా, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ, యెస్ లైఫ్‌లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేయి ఎప్పుడు ఉంటాయనే మైండ్ సెట్‌ని ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు అదొక అదొచ్చినప్పుడు పెద్ద ఎగ్జామ్ టైప్ భయంగా, బాధగా అనుకోవాలి మ్యామ్. అనిపించదు. అది ఒక ఎగ్జామ్ లాగా మనం ట్రీట్ చేసుకోవాలి మ్యామ్. ఇది యెస్. పరీక్ష కాలం అని వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుంది. యెస్. అప్పుడు ఇంకా హోప్‌తో ఉండాలి. అప్పుడు యూనివర్స్ ఇంకా ఏదో చేయడానికి రెడీ ఉంది అని. మనకేదో నేర్పిస్తుంది అని. యెస్. వెయిటింగ్ లో ఉండాలి మేడం అంతే. ఏం లేదు. దాన్ని చూస్తూ ఉండాలి అంతే. ఆ చిన్న తర్వాత అదే గ్యాప్ లేచి తీసుకోవాలి. చిన్న గ్యాప్ తీసుకోవాలి. ఆ టైంలో ఏంటంటే విరామం కోసం మనకి చిన్న గ్యాప్ కావాల్సొచ్చినప్పుడు కూడా అలా ఉంటుంది. ఈ ఎస్ మధ్య మేడం. కాలంలో నేను చిన్న గ్యాప్ తీసుకున్నాను చూడండి. ఎస్ మేడం. మళ్ళీ ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. పెరుగుతుంది. యెస్. ఒక 1 వీక్, 5 డేస్ తీసుకున్న గ్యాప్ ఈ మిగిలిన 6, 7 నెలల్ని ఇంకా ఎనర్జీగా తీసుకెళ్ళడానికి పనికొస్తది. ఒక్కొక్కసారి ఆఫీస్‌కి ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటేనే ఫుల్ ఎనర్జీ తీసుకుంటాం గదా! ఎస్ మేడం. యెస్. అట్లాగే ఒక్కొక్కసారి చిన్న గ్యాపొచ్చినా కానీ నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం. దీని నుంచి కూడా నేనేదో నేర్చుకోవాల్సుంది అని జెప్పి ఆహ్, ఫిక్స్ అవ్వండి. అదొక అంతేగాని మెసేజ్ అంతే మనకి. భయపడొద్దు. ఓకే. మా బిజినెస్ డెవలప్ చేయడానికి అదే ప్రాబ్లమ్స్ మేడం. అదే అయ్యింది. హ్మ్. చేస్తూ ఉంటే అసలు ఫస్ట్ ఏజెంట్‌గా స్టార్ట్ అయ్యి, అసలు ఏముంది ఇక్కడ అని తెలుసుకొని మొత్తం పూర్తిగా తెలుసుకొని, అసలు ఇలా కాదు మనం దీంట్లో నిలబడితే ఇంట్లోనే ఉంటాం. ఎంతసేపైనా ఇలానే ఉంటాము. ఏం చేసినా ఇలానే ఉంటాను. ఆ ఓరియెంటెడ్‌గా నేర్పించే వాళ్ళు కూడా లేరు. మనకు బట్టి నేర్పించుకునే వాళ్ళు ఏముంటుందంటే ఎండ్ ఆఫ్ ది డే మనకెంతొస్తుంది, వాళ్ళకెంతొస్తుంది అని చూసుకునే ప్లాన్‌లోనే ఉంటారు గానీ, మనం హ్మ్. నిలబడడానికి, కనబడ ఉండము అని చెప్పేసి, ఆ వ్యాప్తిలో ఎళ్ళేటప్పుడే కొత్తగా సృష్టించడం జరిగింది మేడం. ఇట్లా కాదు యెస్. మనం ఇంకొక వేలో ఉండాలి అని చెప్పేసి, దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడానికి ఇంతకాలం పట్టింది. ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్. ఇది 5 ఇయర్స్ వరకు ఇక్కడే ఉన్నా. ఇప్పుడు కొత్త స్టెప్స్ నడుస్తుంది. మేబీ ఈ డిసెంబర్ 31 లోపే క్లోజ్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త ఫ్రెష్‌గా బిజినెస్ లాట్లు రావాలని. మేబీ ఇంకొక 1 వీక్ అటు ఇటు అయినా జనవరిలో వచ్చేస్తున్నాం. గ్రేట్. గ్రేట్ సార్. వండర్‌ఫుల్. మీకు థాంక్ యూ నిజంగా మేడం. మీరు తీసుకున్న హార్డ్ వర్క్‌కి కన్సిస్టెన్సీ ఫస్టు. మీరు అలా నిలబడి ఏజెంట్‌గా ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా అలాగే ఉన్నారు. లేదా అది సక్సెస్ అవ్వట్లేదని బయటకొచ్చేసారు కానీ, మీరొక డిఫరెంట్ వేలో ఆలోచించారు. ఇలా ఉంటే నేనెప్పుడు కూడా ఒక ఫాలోవర్ లాగే ఉంటాను. ఒక ఎంప్లాయీగానే ఉంటాను. బట్ నేను నాకంటూ ఒక ఓన్‌గా ఉండాలి. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని మీరు స్టార్ట్ చేసుకున్నారు. ఆ ఆ! కష్టం మేము ఆలోచించింది మా మీకు ఫ్రెండ్ బాగా కష్టపడ్డాడు మేడం. ఈ క్రెడిట్ మొత్తం నేను ఆయనకే ఇస్తాను. ఎందుకంటే మేము డిస్కషన్ చేసినప్పుడు దాన్ని డెవలప్ చేస్తుంది మొత్తం తనే. కాకపోతే డిస్కషన్‌లో ఎప్పటికప్పుడు కొత్త వేలో కొత్తగా ఆలోచించడం అనేది ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలవి.
వీటన్నిటిని తీసుకొని వచ్చి పిక్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది మొత్తం అతనే. వండర్ఫుల్. ఈ గ్రాటిట్యూడ్ మిమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఎదుటి వాళ్ళని అంటే ఒక లీడర్కి ఉండే క్వాలిటీ ఏంటి అంటే ఎవరు క్రెడిట్ వాళ్ళకే ఇస్తా ఉంటారన్నమాట. అంతా నేనే అని తీసుకోరు. మీరు కూడా అంతే, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి. యూనివర్స్ ఇలా చేసింది, దేవుడు ఇలా చేశాడని మనం ఎలా చెప్పుకుంటామో అలాగే మా ఫ్రెండ్, నా భార్య చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. ఒక మాట చెప్తే ఏమవుతుందండి, Yes, ఇంట్లో ma'am. ఆడవాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళ సపోర్ట్ లేనిది మనం ఏ పని చేయలేము మేడం. ఎస్, అట్లాగే ఫ్యామిలీ ప్రతి సపోర్ట్ విషయంలో లేనిది ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు మేడం ఈ భూమి పైన. ఎందుకంటే వాళ్ళు ఉన్నది మనకు ప్రతిసారి ప్రొటెక్ట్ చేసి మనకు ఎనర్జీని వండి పెట్టి మనకు ఒక బాడీలో ఎనర్జీ నింపుతుంది వాళ్ళు ఒక రకంగా. ఆ ఫ్యామిలీస్ వాళ్ళు ఉండడం వల్లే మనం బయట వెళ్ళి ఏదైనా సరే కొత్తగా ఆలోచిస్తున్నాం. వీళ్ళు ఇంట్లో ఉండేసి వాళ్ళన్ని మాకు అన్ని విధాలుగా హెల్ప్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ థింకింగ్స్ ఉంటాయి కదా మేడం, అది ఎంతో Yes. కొంత మా మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఎస్ వాళ్ళే ఒక మాట చిన్నగా ఒక నెగిటివ్ మాట్లాడిందంటే మేము పొద్దుంతా దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది బయట. అవి Yes. ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్ వల్లనే బయట కూడా మేము హ్యాపీగా ఉండగలం, ఏదైనా సాధించగలం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, రిలేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అయినా ఎంత ఎంత కష్టపడేది ఎవరి కోసం? ఆ కుటుంబం ఎండ్ కోసమే. ఆఫ్ ది డే ఫ్యామిలీ. అవును. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, వాళ్ళని కూడా రీసెంట్ గా నేను ఎక్కడో ఆ, ఒక వీడియోలో చూసాను, ఎవరో ఒక హీరో చెప్తున్నారు, నాకే నీడ్స్ ఉంటాయో వాళ్ళకి అవే నీడ్స్ ఉంటాయి. ఈవెన్ Yes, ma'am. అంటే మనకి ఎలాంటి కోరికలు ఉంటాయో మన లైఫ్ పార్ట్నర్ కి అలాంటి కోరికలే ఉంటాయి కదా. నాకు ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుందో, ఎలాంటి జర్నీ చేయాలనిపిస్తుందో, ఎలా ఫ్యామిలీతో ఉండాలనిపిస్తుందో, ఆపోజిట్ పర్సన్ కి కూడా, మన లైఫ్ పార్ట్నర్ కి కూడా అలాగే ఉంటాయని గుర్తించారనుకోండి, లైఫ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటది. సో మీ అందరి లైఫ్ ఎంత సక్సెస్ అవ్వడానికి మీ ఫ్యామిలీ ఫస్ట్ రీజన్. వాళ్ళకి గ్రాటిట్యూడ్ గా ఉండండి. అట్ ది సేమ్ టైం ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ పేరు ప్రతిష్టలు ఇంకా బాగా పెరుగుతాయి. లీడర్కి ఉండే ద బెస్ట్ క్వాలిటీ అన్నమాట అది. ఇంకోటి మేడం, మనం ఒకరికి చెప్పే స్థాయికి ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోగలిగింది ఏంటంటే, మనం కూడా ఒకరికి కౌన్సిలింగ్ అంటే జస్ట్ కొంచెమన్నా చెప్పగలుగుతున్నాము అన్న ఇంపార్టెన్స్ వచ్చింది. దాని గురించి ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటే అసలు దినం గడవట్లేదు, అలా ఉంది. డే అంతా దాని గురించే టాపిక్ అయిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. అంతే, ఒక్కొక్క చిన్న చిన్న మార్పు. అంతే మ్యామ్, థ్యాంక్స్ టు యూ, అంతే అది. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. చాలా మంది నేను వస్తానా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలా అయింది నా సిచ్యువేషన్. గ్రేట్ 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 మ్యామ్, గ్రేట్. ఎస్, మిమ్మల్ని అంటే లెర్నింగ్ ఎప్పుడు కూడా ఎంత వింటారో, ఎంత చదువుతారో, ఎంత నేర్చుకుంటారో అంత బాగా మాట్లాడగలుగుతారు. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ఇదే ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలన్నా కానీ ఐ విల్ సపోర్ట్ యూ. గోల్స్ ఉండాలి మేడం, గోల్స్ లేనిది మనం ఏం చేయలేం. ఎంత ఉన్నా మైండ్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎదగాలని ఉంది, ప్రతి ఒక్కరికి సాధించాలని ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక నీడ్ ఉంది, ఏదో ఒక బలమైనటువంటి కోరికలు ఉన్నాయి, కానీ వాళ్ళ గోల్స్ లేవు. మేము చూస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏంటి అని వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం అర్థమవుతుంది. వాళ్ళకి ఎందుకంటే గోల్స్ లేవు, అంటే ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అనేటువంటి క్లారిటీ లేదు, వాళ్ళకి ఏం కావాలి ఈ విషయంలో క్లారిటీ లేదు. ఉంటుంది. ఆ గోల్స్ ఉంటున్నప్పటికీ క్లారిటీ, దాన్ని ఇది చేయాలి అనేటువంటి క్లారిటీ లేదు. కానీ ఇంకోటి మీకు ఏం మ్యామ్, చేయాలి అనే క్లారిటీ వచ్చింది, అది గ్రేట్. చేసేస్తున్నారు ఆల్రెడీ మీరు. మనం ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు ప్రాక్టీస్ ఎవ్రీడే రాపిస్తున్నప్పుడు అదేమైపోతుందంటే ఫోకస్ లో ఉంటుంది. అది ఫోకస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది చెయ్యాలి అనేది ఎప్పుడు మైండ్ లోనే ఉంటుంది, అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ లో ఉంటుంది. మీరు ఏం ఇంకోటి మ్యామ్, చేస్తున్నారని మీ మైండ్ ఆ పని మీదకి వెళ్తుంది. ఆ పని ఎంతో Yes. కొంత రోజు ఒక స్టెప్ అయినా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకెళ్తుంది. ఎస్ మ్యామ్, చెప్పండి ప్రణీత మ్యామ్. మనం చేసిన పని మనకు సక్సెస్ ఇచ్చినాక వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే దాంట్లో ఒక విధమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఎస్ ఎస్, అదే ఇప్పుడు నేను చేసేది కూడా అదే. నేను అదే. దీని మీద అది చేసిన ఇంకా- ప్రాక్టీస్, అది ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది మేడం. ఎస్, రీసెర్చ్,
కొన్ని ఆ రోజులు రీసెర్చ్ బాగానే ఉంటుంది, కొన్ని రోజులు అలాగే ఉంటుంది. కానీ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పింది కూడా వాళ్ళు విని వాళ్ళు చేస్తూ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళకి ఏంటంటే లేసే ఓపిక లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది మెయిన్ ప్రాబ్లం. అలా అంటారు, మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ చేస్తే ఏం చేస్తావు అని అడుగుతారు నన్ను. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కొన్ని. ఎర్లీ Awkward మార్నింగ్ questions. లేచి నేను నా నా జీవితానికి కావలసిన మొత్తాన్ని సమకూర్చుకుంటున్నాను నా అని చెప్పండి. సక్సెస్ అదే అని చెప్పాను మ్యామ్. అంతే, ఎర్లీ మార్నింగ్ లేవడమే నా సక్సెస్ అని చెప్పాను. ఎస్, గ్రేట్ మ్యామ్, గ్రేట్, వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. ఎస్, మనం హోపనోపోనో స్టార్ట్ చేద్దాం. మనీ పట్ల మనకి ఇంకా అవగాహన పెంచుకుందాం, ఇంకా ప్రేమను పెంచుకుందాం, మన జీవితంలోకి ఇంకా డబ్బు ఫ్లోని పెంచుకుందాం. రిలేషన్స్, ఈ ఒక్క మనీ గురించే మన కాదు, ఈ క్లాస్ మొత్తంలో అవి చూడండి రిలేషన్ మీద ఉంది. మీ కెరియర్ డెవలప్ అవుతుంది, ఆల్రెడీ మీరు ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నారు. హెల్త్ విషయం, అసలు అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇక్కడ ఈ ఒక్క ఏరియాలోనే డెవలప్మెంట్ ఉంది, ఇంకొక ఏరియాలో లేదు అని కాదు. పాత ఏదైనా రిలేషన్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా క్లియర్ అయిపోయాయి. ఎవరి గురించి అయినా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎదుటి వాళ్ళు అన్న మాటల గురించి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఏదైనా ఎలా తీసుకుంటున్నారు అసలు? ఎవరైనా ఏదైనా అంటే కాసేపే అనిపిస్తుంది మేడం, తర్వాత ఉండదు అది అసలు, గుర్తుండదు. వాళ్ళకి తెలియదు అనిపిస్తుంది మేడం. ఎస్, ఆలస్యాలు. ఎస్, వాళ్ళకి తెలియక వాళ్ళకి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. పాపం వాళ్ళ మైండ్ ఇంకా మెచ్యూరిటీ రాలేదు, వాళ్ళకి అవగాహన లేదు అని అనిపిస్తుంది. వాళ్ళని ఒక చిన్న పిల్లల్లాగా చూస్తూ అవాయిడ్ నవ్వుకోవాల్సి చేసేస్తున్నారు. వస్తుంది, నవ్వుకోవాల్సి వస్తుంది అంటే ఇంకే టైంలో. ఎస్, అసలు Yes. లైఫ్ అది కాదు, వీళ్ళకి తెలియదు అన్నట్టు అనిపిస్తుంది. ఎస్, నిజంగా మీకు తెలిసిన నాలెడ్జ్ ఒక 6-7 నెలల్లోనే ఇంత నాలెడ్జ్ తీసుకుంటే కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు కనుక మనం ఇదే ఒక 5 సంవత్సరాలు ఇదే వేలో ముందుకెళ్తే ఎక్కడికి వెళ్తారు చూడండి. 6-7 మనం నెలల్లోనే కంటిన్యూ అవుదాం మేడం, మనం కంటిన్యూ అవుదాం ఇలానే. కంటిన్యూ అయ్యాం. నేను కూడా అలాగే అనుకున్నాను, కాకపోతే కొంచెం 6 వరకు వదిలేయండి అంతే. ఒక